విజయనగర సామ్రాజ్యం కాలంలో పచ్చని చెట్ల మధ్య ఒక ప్రశాంతమైన గురుకులం ఉండేది. ఆ గురుకులానికి అధిపతి జ్ఞానం, ఓర్పు కలిగిన పరమానందయ్య గారు. దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి ఆయన దగ్గర విద్య నేర్చుకునేవారు. కాని ఆయన దగ్గర ఉన్న 7 మంది శిష్యులు మాత్రం చాలా ప్రత్యేకం. భక్తి అమోఘం, వినయం అద్భుతం. కానీ బుద్ధి విషయానికి వస్తే కొంచెం గందరగోళమే. ఒక రోజు ఉదయం గురువు పాఠం చెప్పుతుండగా దూరం నుంచి గుర్రపు కాళ్ల శబ్దం వినిపించింది. శిష్యులంతా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. ఒక రాజదూత వేగంగా గురుకులం వైపు వచ్చాడు. అతను గుర్రం నుండి క్రిందికి దిగి నమస్కరించి గురువుగారికి ఒక తాళపత్రం అందించాడు. లేఖ ఇచ్చిన తర్వాత రాజదూత వెళ్ళిపోతాడు. గురువు నెమ్మదిగా చదివాడు. విషయం అర్థం చేసుకున్న తర్వాత అతను తన శిష్యులను పిలిచాడు. రాజుగారి ఆజ్ఞ వచ్చింది అని చెప్పాడు. ఆ వార్త ఏమిటి అని శిష్యులు అడిగారు. రేపు సూర్యోదయానికి ముందు రాజభవనానికి ఒక పెద్ద పాలుకుండ తీసుకురమ్మన్నారు. శిష్యులు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా నవ్వేశారు. ఇది చాలా చిన్న పని గురువుగారు అని అన్నారు. పని చిన్నదో పెద్దదో కాదు, చేసేవాళ్ల బుద్ధి ముఖ్యం అని గురువు ఆందోళనతో అన్నాడు. కాని వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గలేదు. మరుసటి రోజు ఉదయం 7 మంది శిష్యులు ఒక పెద్ద కుండ తీసుకుని ఊర్లోకి బయలుదేరారు. మొదటి ఇంటి దగ్గరికి వెళ్ళి, అమ్మా, కొంచెం పాలు ఇస్తారా అన్నారు. ఆ ఇంటివారు సంతోషంగా పాలు ఇచ్చారు. కుండలో కొద్దిగా పాలు చేరాయి. అప్పుడు ఒక శిష్యుడు లోపల చూసి, అయ్యో, ఇది చాలా తక్కువగా ఉంది అన్నాడు. మరొకడు గొప్ప ఐడియా చెప్పాడు. కొంచెం నీళ్లు కలిపితే పాలు ఎక్కువగా కనిపిస్తాయి అన్నాడు. మిగతావాళ్లు మొదట ఆశ్చర్యపోయి తర్వాత అందరూ ఒప్పుకున్నారు. అలా ప్రతి ఇంటి దగ్గర పాలు తీసుకున్నాక చిన్నగా నీళ్లు కలపడం మొదలుపెట్టారు. వాళ్ళకి తెలియకుండానే ఆ కుండలో పాలు తగ్గి నీళ్లు పెరిగిపోయాయి. ఎట్టకేలకు శిష్యులు గర్వంగా రాజభవనానికి చేరుకున్నారు. రాజుగారు సింహాసనం మీద కూర్చుని, కుండ తెరవండి అన్నాడు. శిష్యులు ఆనందంగా మూత తీశారు. కానీ లోపల కనిపించింది పాలు కాదు, నీళ్లు. అది చూసిన తర్వాత రాజుగారి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. శిష్యులకు ఏమి చేయాలో అర్థం కాలేదు. అదే సమయంలో పరమానందయ్య గురువు అక్కడికి వచ్చాడు. గురువు చిరునవ్వు నవ్వి ఈ విధంగా అన్నాడు. మహారాజా, వీళ్ళ తప్పు కాదు. వాళ్ళు పాలు ఎక్కువగా ఉన్నాయని అనుకున్నారు, కానీ బుద్ధి తక్కువైంది. అది విన్న తర్వాత రాజుగారు గట్టిగా నవ్వాడు. శిష్యులు తలలు వంచుకున్నారు. ఆ సాయంత్రం గురుకులంలో పరమానందయ్య తన 7 శిష్యులతో ఇలా అన్నాడు. ఏదైనా పని చేసేటప్పుడు మన ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండాలి. లేదంటే అది పెద్ద గందరగోళానికి దారితీస్తుంది. ఆ రోజు నుంచి పని చేసే ముందు ఒక్కసారి ఆలోచించడం నేర్చుకున్నారు, కానీ పూర్తిగా కాదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు ఫన్నీ కథల కోసం ఫన్ టేల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.